ఒక తాబేలు సముద్రం లోతున హాయిగా జీవితం గడుపుతుంటుంది. మంచి ఫ్రెండ్స్ సముద్రము, తాబేలు. అయితే ఒకరోజు ఆ ఆ సముద్రం లోతు నుంచి పైకి వచ్చేసరికి దానికి ఒక కోరిక పుట్టుద్ది. ఏంటి? ఆకాశం అంతా స్పష్టంగా ఉంటుంది, సూర్యకిరణాలు ఆ తాబేలు మీద పడుతున్నప్పుడు దానికి ఐడియా వస్తుంది. ఇన్నాళ్ళు నీళ్ళల్లో ఉండి బోర్ కొడుతుంది, ఒకసారి బయటికి వెళ్ళి ఒకసారి సైడ్ చేసి వద్దామని బయటికి వస్తుంది. అప్పుడు కొద్ది కొద్దిగా నీటి పైకి వచ్చి చూడగానే ఆ తాబేలికి ఆహా, ప్రపంచం నలుమొక్కలు చూస్తే ఆ చుట్టుపక్కలన్ని పక్షులు, చెట్లు అన్ని కనిపించి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ సముద్రపు ఒడ్డున నడుస్తూ 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 దాని అటు ఇటు తిరుగుతుంటుంది. అప్పుడు చాలా హ్యాపీగా ఉండి సంతోషంగా గొంతులు వేస్తుంటుంది, ఆహా దిస్ ఈజ్ హౌ ఐ షుడ్ ఎంజాయ్ మై లైఫ్ అని. అంతలో ఏమవుతుందంటే సముద్రం అలలు వచ్చేసి అది నడిచిన కాళ్ళ గుర్తులు ఉంటాయి, అవన్నీ కొట్టుకుపోతాయి. ఆ దెబ్బకి తాబేలు కోపం వచ్చి, యు ఆర్ ఎ చీటర్, యు చీటెడ్ మీ, నా ఆ పాదాల గుర్తులన్నీ తీసేసావు, యు ఆర్ నాట్ మై ఫ్రెండ్ అని నడుస్తుంది అని లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ తన పాత స్టేజ్కి వెళ్ళిపోద్ది. ఇంత హ్యాపీగా ఉన్న దాన్ని ఆ కాళ్ళ గుర్తులు, ఆ సీనరీ, ఆ చెట్లు, ఆ పక్షులు చూసి ఎంత ఆనందపడిందో అదంతా కోల్పోయి సముద్రంతో కటాఫ్ ఉంటుంది. అప్పుడు మళ్ళీ సముద్రం వచ్చి తాబేలుతో ఉంటుంది, ఏంటి ఎందుకంత కోపంగా ఉన్నావు నా మీద? నేను ఎందుకు చేశానంటే ఆ కాళ్ళ గుర్తులు ఉంటే ఎవరో వేటగాడు వచ్చి నేను చంపేసేవాడు, ఇంతవరకు నీకు అర్థం కావట్లేదు నేను ఎందుకు చేశానని చెప్పినప్పుడు తాబేలు చాలా బాధపడి సారీ అంటుంది. మనకు కూడా జీవితంలో మనం మంచి కోరేవాళ్ళు, మనం ప్రేమించేవాళ్ళు, మన ఫ్రెండ్స్, మన తల్లిదండ్రులు మన మంచి కోసం ఏదో ఒకటి చేసినప్పుడు దాన్ని తప్పుగా అర్థం చేసుకొని వాళ్ళతో దూరం అవటం, వాళ్ళని ద్వేషించటం ఒక మంచి అలవాటు కాదు. నిజం చాలా లేటుగా ప్రయాణిస్తుంది, అబద్ధం తొందరగా ఊరంతా తిరిగి వస్తుంది. ఈ సామెత నిజం అవుతుంది. ఈ విషయాన్ని మీరు ఎవరన్నా మనకి కావాల్సిన వాళ్ళు ఏదైనా చేసినప్పుడు దాన్ని ఆలోచించండి, సడన్ గా డిసిషన్ తీసుకోకండి. థ్యాంక్ యూ సో మచ్.